మరోసారి పశ్చిమాసియా రణరంగమైంది. దౌత్యం వైపు అడుగులు పడుతున్నాయని ప్రపంచం ఊపిరి పీల్చుకునలేకపోయి డొనాల్డ్ ట్రంప్ తన మార్క్ యుద్ధ తంత్రాన్ని ప్రయోగించారు. ఇరాన్ గుండెల్లో అమెరికా క్షిపణులు గర్జించాయి. హర్ముజ్ జలసంధి మళ్లీ రక్తసిక్తమైంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఇరాన్ భూభాగంపై అగ్రరాజ్యం బాంబుల వర్షం కురిపించింది. దాడుల వెనక అమెరికా వ్యూహం ఏంటి? ఇది శాంతి కోసం చేస్తున్న ప్రయత్నమా, లేక సైనిక బల ప్రయోగంతో లొంగదీసుకునే కుతంత్రమా? అగ్రరాజ్యానికే షాకిస్తూ అత్యాధునిక MQ-9 రీపర్ డ్రోన్ను కూల్చేశామంటోంది ఇరాన్. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలకు నూకలు చెల్లాయంటూ సుప్రీం లీడర్ మోజ్తఫా సంచలన వార్నింగ్ కూడా ఇచ్చారు. పశ్చిమాసియాలో ఏం జరుగుతోంది? నిజంగానే MQ-9 డ్రోన్ను ఇరాన్ కూల్చేసిందా? గల్ఫ్ను కుదిపేస్తున్న తాజా 5 కీలక పరిణామాలు ఏంటి? లెట్స్ వాచ్. పశ్చిమాసియాలో శాంతి ఇక కలేనా? ట్రంప్ ఆడుతున్న డబుల్ గేమ్ ఏంటి? అమెరికాకు గల్ఫ్లో నూకలు చెల్లినట్టేనా? డొనాల్డ్ ట్రంప్ మళ్లీ పశ్చిమాసియాను సంక్షోభంలో నెట్టేశాడు. దౌత్యపరమైన చర్చలు ఒక కొలిక్కి వస్తున్న సమయంలో ఇరాన్పై అమెరికా దాడులకు తెగబడింది. దీంతో గల్ఫ్ ప్రాంతం మళ్లీ యుద్ధ భయంతో అట్టుడుకుతోంది. ఒకవైపు శాంతి చర్చలు కొనసాగుతున్నప్పటికీ ఇరాన్పై మాత్రం బాంబుల వర్షం కురుస్తూనే ఉంది. అసలు ఈ ప్రాంతంలో ఏం జరుగుతోంది? వాషింగ్టన్ ఒప్పందం కోసం ప్రయత్నిస్తోందా? సైనిక బల ప్రయోగంతో బెదిరించి చర్చలు జరపాలనుకుంటోందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తాజా అమెరికా దాడులతో 5 కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. మొదటి పరిణామం ఇరాన్పై వాషింగ్టన్ మరోసారి దాడికి దిగడమే. హర్ముజ్ జలసంధి సమీపంలోని దక్షిణ ఇరాన్ లక్ష్యంగా అమెరికా దళాలు రాత్రంతా దాడులు జరిపాయి. మిస్సైల్ లాంచింగ్ ప్యాడ్లు, మైన్లను పాతే బోట్లే లక్ష్యంగా దాడులు చేసినట్లు అమెరికా తెలిపింది. అంతేకాదు, ఈ దాడులను సెల్ఫ్ డిఫెన్స్ చర్యగా వాషింగ్టన్ అభివర్ణించింది. నిజానికి కాల్పుల విరమణ అమలులో ఉన్న అమెరికా దాడులు చేసింది. ఏప్రిల్ 8న అమెరికా, ఇరాన్ కాల్పుల విరమణకు అంగీకరించాయి. తాజాగా దాడులపై తెహ్రాన్ అధికారికంగా స్పందించింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమెరికా ఉల్లంఘించిందని ఆరోపించింది. 48 గంటలుగా జరుగుతున్న ఈ పరిణామాలపై స్పందిస్తూ ఈ దాడులతో తలెత్తే పరిణామాలకు అమెరికాదే పూర్తి బాధ్యత అని ఇరాన్ హెచ్చరించింది. హర్ముజ్ జలసంధికి ఆనుకొని ఉన్న బందర్ అబ్బాస్ నగరంలో పేలుడు సంభవించినట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది. ప్రపంచంలోనే అత్యంత కీలకమైన ఇంధన రవాణా మార్గాల్లో హర్ముజ్ జలసంధి ఒకటి. ప్రపంచానికి సరిపడా మొత్తం చమురులో 5వ వంతు భాగం ఇరుకైన హర్ముజ్ మారం గుండానే సరఫరా అవుతోంది. ఇరాన్ వ్యూహాత్మక ప్రణాళికల్లో బందర్ అబ్బాస్ అత్యంత కీలకం. ఈ నగరంలో ఇరాన్కు చెందిన ప్రధాన నౌకాదళ స్థావరం కూడా ఉంది. పైగా ఇది నౌకల రవాణా మార్గానికి అత్యంత సమీపంలో ఉంటుంది. దీంతో హర్ముజ్ జలసంధి గుండా సాగే రాకపోకలపై పట్టు సాధించడానికి తెహ్రాన్కు భౌగోళికంగా బందర్ అబ్బాస్ పెద్ద అస్త్రంగా మారింది. అందుకే అమెరికా ఇక్కడ దాడులు చేసినట్లు తెలుస్తోంది. అయితే అమెరికా దాడి చేసినప్పటికీ ఇరాన్ మాత్రం తన రక్షణ సామర్థ్యాలపై ప్రశంసలు కురిపించింది. సాయుధ దళాల రక్షణ శక్తి ఇంతటి అద్భుతాలు చేయగలదని కలలో కూడా ఊహించలేదని తెహ్రాన్ తెలిపింది. రెండో పరిణామం, అమెరికా సైన్యానికి చెందిన అత్యాధునిక MQ-9 రీపర్ డ్రోన్ కూల్చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. ఇది సాధారణ నిఘా డ్రోన్ ఏమాత్రం కాదు. అమెరికా రక్షణ వ్యవస్థలోని అత్యంత అధునాతన మిలిటరీ డ్రోన్లలో ఒకటి. శత్రువుల కదలికలను ట్రాక్ చేయడంతో పాటు ఖచ్చితమైన లక్ష్యాలపై దాడులు చేయడానికి ఈ డ్రోన్ను ఉపయోగిస్తారు. యుద్ధ క్షేత్రాలను గంటల తరబడి పర్యవేక్షిస్తూ దాడులకు ముందే లక్ష్యాలను గుర్తించడంలో MQ-9 రీపర్ కీలక పాత్ర పోషిస్తోంది. MQ-9 రీపర్ డ్రోన్ విలువ సుమారు 250 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. ఈ డ్రోన్ ఇరాన్ గగనతలంలోకి ప్రవేశించినందుకే దీన్ని కూల్చివేసినట్లు టెహ్రాన్ స్పష్టం చేసింది. మరో అమెరికన్ నిఘా డ్రోన్తో పాటు F-35 స్టెల్త్ ఫైటర్ జెట్పై కూడా కాల్పులు జరిపినట్లు ఇరాన్ వాదిస్తోంది. వాషింగ్టన్ ఇంకా ఈ విషయాన్ని ధృవీకరించలేదు. టెహ్రాన్ పంపిన సంకేతం మాత్రం చాలా స్పష్టంగా ఉంది. అమెరికా ఎటువంటి నష్టం లేకుండా తప్పించుకోలేదని తేల్చి చెబుతోంది. మరోవైపు ఇరాన్ సుప్రీం లీడర్ ముజ్తఫా ఖమేనీ ఇప్పుడు నేరుగా హెచ్చరికలు జారీ చేశారు. పశ్చిమాసియాలో అమెరికా సైనిక స్థావరాలకు మున్ముందు అవకాశం లేదన్నారు. అమెరికా ఆకతాయి పనులకు, సైనిక స్థావరాల ఏర్పాటుకు గల్ఫ్లో సురక్షితమైన స్థానాన్ని పొందలేదని ఖమేనీ తేల్చి చెప్పారు. యుద్ధంలో పశ్చిమాసియా ప్రాంతంలో రోజురోజుకు అమెరికా పట్టును కోల్పోతుందని ఇరాన్ సుప్రీం లీడర్ తేల్చి చెప్పాడు. ముఖ్యంగా ఖతార్, బహ్రెయిన్, సౌదీ అరేబియా, UAE వంటి దేశాలకు పరోక్షంగా ఖమేనీ వార్నింగ్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే ఈ దేశాలన్నీ పెద్ద ఎత్తున అమెరికా సైనిక సౌకర్యాలకు ఆతిథ్యం ఇస్తున్నాయి. అమెరికా దాడులను ఇలాగే కొనసాగిస్తే ఈ ప్రాంతం మొత్తం ఘర్షణలోకి లాగుతామనే బలమైన సంకేతాన్ని ఇరాన్ ఇస్తోంది.
మూడో కీలక పరిణామం, ఒకవైపు దాడులు జరుగుతున్నా మరోవైపు దౌత్యపరమైన చర్చలు కొనసాగుతున్నాయి. అమెరికాతో చర్చల కోసం ఇరాన్ అగ్రశ్రేణి ప్రతినిధులు ఖతార్ చేరుకున్నారు. నిజానికి ఇరు పక్షాలు శాంతి ఒప్పందాన్ని కోరుకుంటున్నాయి. కానీ ఒకరిపై ఒకరికి పూర్తిగా నమ్మకం లేకపోవడమే ఇక్కడ అసలు సమస్య. రెండు దేశాల మధ్య చాలా అంశాలపై ఏకాభిప్రాయం వచ్చినట్లు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో వెల్లడించారు. సున్నితమైన విషయాల్లో ఉన్న విభేదాలను పరిష్కరించుకోవడానికి కొన్ని రోజుల సమయం పట్టొచ్చని రూబియో వెల్లడించాడు. మరోవైపు అమెరికా డబుల్ గేమ్ ఆడుతోందని తెహ్రాన్ ఆరోపించింది. అమెరికాతో శాంతి చర్చల్లో కూర్చున్న ప్రతిసారి ట్రంప్ దాడులకు దిగుతున్నట్లు ఇరాన్ ఆరోపించింది. అయితే ఇక్కడ అసలు సిసలైన వివాదమంతా హర్ముజ్ జలసంధి చుట్టూనే తిరుగుతోంది. ఈ జలసంధిపై తనకున్న నియంత్రణే ఇరాన్ అస్త్రంగా భావిస్తోంది. కానీ ఈ జలసంధిలో స్వేచ్ఛా రవాణా సాగాలని వాషింగ్టన్ డిమాండ్ చేస్తోంది. కానీ తెహ్రాన్ మాత్రం దీనిపై ఎలాంటి రాజీ ఉండబోదని స్పష్టం చేసింది. దీంతో పాటు ఇరాన్ అణు కార్యక్రమాన్ని పూర్తిగా రద్దు చేయాలని అమెరికా పట్టుబడుతోంది. దీనికి భిన్నంగా ఇరాన్ మాత్రం తమపై ఉన్న ఆర్థిక ఆంక్షల నుంచి ఉపశమనం ఆశిస్తోంది. ఎందుకంటే ఈ ఆంక్షలతో ఇరాన్ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. విదేశాల్లో స్తంభింపజేసిన తమ బిలియన్ల కొద్ది డాలర్ల ఆస్తులను తిరిగి దక్కించుకోవాలని కూడా ఇరాన్ డిమాండ్ చేస్తోంది. విదేశాల్లో ఉన్న 2400 కోట్ల డాలర్ల నిధులను విడతల వారీగా విడుదల చేయాలని ఇరాన్ కోరుతోంది. ఈ చర్చలు కేవలం కాల్పుల విరమణకు మాత్రమే పరిమితం కాలేదు. ఇవి అధికారికం, ఆర్థిక ఆంక్షలు, అణు సాంకేతికత, క్షిపణులు, ప్రపంచ ఇంధన రవాణా మార్గాలపై పట్టు కోసం జరుగుతున్న పోరాటంగా మారింది. నాలుగో పరిణామం ఏమిటంటే లెబనాన్పై మళ్లీ ఇజ్రాయెల్ దాడులకు దిగటం. హిజ్బుల్లాపై దాడులను మరింత తీవ్రం చేస్తామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించారు. శాంతి ఒప్పందం అమలులో ఉన్నప్పటికీ ఈ తాజా ఘర్షణలు చోటు చేసుకున్నాయి. తాజాగా దక్షిణ లెబనాన్ గగనతలంలో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. అంతకుముందు ఇజ్రాయెల్ ప్రధాని చేసిన వ్యాఖ్యలు తర్వాత దక్షిణ లెబనాన్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ప్రజలు తీవ్ర నైరాశ్యంలో మునిగిపోయారు. ఆకాశంలో డ్రోన్ శబ్దం వినిపించిన ప్రతిసారి ప్రజలు వణికిపోతున్నారు. ఐదో పరిణామం, అంతర్జాతీయ మార్కెట్లపై ప్రభావం. పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం అంతర్జాతీయ మార్కెట్లపై మళ్లీ పడింది. ముడి చమురు ధరలు ఒక్కసారిగా దూసుకెళ్లాయి. హర్ముజ్ జలసంధి గుండా చమురు సరఫరాకు అంతరాయం కలుగుతుందనే భయాల నడుమ నేడు బ్రెంట్ క్రూడ్ ధరలు కూడా భారీగా పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా పలు స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కూరుకుపోయాయి. ఒకవైపు శాంతి ఒప్పందం కుదురుతుందనే ఆశలు, మరోవైపు సరికొత్త యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయనే భయాల మధ్య ఇన్వెస్టర్లు కొట్టుమిట్టాడుతున్నారు. ఇవన్నీ చూశాక ఇప్పుడు ప్రపంచం ముందున్న అతిపెద్ద ప్రశ్న ఒక్కటే, అసలు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్లో ఏం సాధించాలని అనుకుంటున్నారు? తాము ఇరాన్తో ఒప్పందాన్ని కోరుకుంటున్నామని ట్రంప్ యంత్రాంగం చెబుతోంది. కానీ తెహ్రాన్పై వాషింగ్టన్ నిరంతరం దాడులు చేస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో శాంతి ఒప్పందాన్ని సాధించడం ఎలా సాధ్యమవుతుంది?